ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మెహందీ బన్సూరి కోన్ తోటి నేను డిజైన్ వేస్తాను ఫ్రెండ్స్. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు, కానీ మనం ఫస్ట్ ఎప్పుడైనా కోన్ స్టార్ట్ చేసే ముందు ఇలా అప్ సైడ్ డౌన్ చేసి ఇలా అనుకోవాలి. కోన్ని ఫస్ట్ మనం కోన్ ప్రిపేర్ చేయాలి, అప్పుడు మన డిజైన్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. కట్ చేయకుండా ఓపెన్ చేయకుండా ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా అనుకోవాలి. నెక్స్ట్ ఏదైనా పేపర్ క్లాత్ ఏదైనా ఒకటి తీసుకొని ఓపెన్ చేసి ఎలా పడుతుంది అన్నది చెక్ చేసుకో. లైన్స్ నీట్గానే పడుతుంది, స్టాక్ కాదు. ఇప్పుడు మన డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. మన డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఏది వేయాలో గుర్తు రావట్లేదు, కానీ స్టార్ట్ చేసేస్తాను. ఏదో ఒకటి ఎలా వస్తే వచ్చింది. జస్ట్ మీకు లైన్స్ అండ్ డాట్స్ కోన్తో పెట్టడం వస్తే చాలు ఫ్రెండ్స్, ఈజీగా మన డిజైన్ అనేది వచ్చేసింది. ఎప్పుడైనా చూసారా, ఒక వీ వేసాను, ఇలా ఒక స్ట్రైట్ లైన్, అలా ఒక స్ట్రైట్ లైన్. సేమ్ దీనికి ఇట్లా డబల్ లైన్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డబల్ లైన్ అనేది గీసాను, మిడిల్ది ఇంకొంచెం డార్క్ చేస్తున్నాను. బార్డర్ అనేది కొంచెం వెడల్పు మధ్యలో వచ్చేస్తే చూడడానికి బాగుంటుంది. జస్ట్ మనకి లైన్లో వేయడం వస్తే చాలు, కోన్ డిజైన్ అయిపోయింది. దీనికోసం మనం మాల్స్కి వెళ్ళి అక్కడ లైన్ కట్టి డిజైన్ వేసుకుంటూ ఉంటాం. 10 రూపీస్ కోన్. కానీ కొంతమంది ఇంట్లో తయారు చేసుకుని వేస్తారు, ఆ కోన్స్ ఇంకా బాగుంటాయి. అవి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వేసేవన్నమాట, నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ కోన్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. రాకపోయినా మనం వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ వేసి ఎండింగ్ అనేది మనం ఫినిషింగ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చూసారా, డాట్స్ ఇలా ఒకే దగ్గర ఉంచాలి కదపకుండా, అప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి. మనం వెంటనే తీసేస్తుంటే అవి సరిగ్గా రావు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పెద్ద డాట్ వేయాలి, దాని మీద చిన్నది చిన్నది ఇంకా చిన్నది. పర్ఫెక్ట్. ఇప్పుడు చిన్న డాట్స్తో ఈ లైన్ అనేది ఫిల్ చేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, మన ఎండింగ్ డిజైన్ అనేది అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైకి డిజైన్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు కూడా ఒక గీతే, మనకి లైన్స్ నీట్గా పెట్టడం వచ్చేయాలి. చూసారా ఫ్రెండ్స్, నీట్గా స్క్వేర్ బాక్సెస్ అన్నవి వేసుకుందాం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం చేసే చిన్న చిన్న టెక్నిక్సే ఫినిషింగ్ అన్నది వస్తుంది. కొంచెం ఇలా ప్రతి లైన్కి ఫిల్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇలా వేసుకున్నాక మధ్యలో ఇలా సెంటర్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన డిజైన్ సగం అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ డిజైన్, దేనికైనా బార్డర్ ఒకటి వేసేయాలి ఇలా, ఆ డిజైన్కి ఎండింగ్ లాగా. ఇప్పుడు మనం సెంటర్లో ఒక ఫ్లవర్ అనేది వేద్దాం. దీనికి కూడా మనకి గీతలే. మనకి స్ట్రైట్ లైన్స్ పెట్టడం వస్తే చాలు ఫ్రెండ్స్, మొత్తం డిజైన్ అంతా ఏదైనా నింపుకోవచ్చు మనం. పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్స్ అన్నవి ప్రాక్టీస్ చేసి ఎవరో ఒకరు హ్యాండ్ మీద గీయండి, మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు సెంటర్వి ఫిల్ చేసుకుందాం. సింపుల్గానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్లవర్ని స్టార్ట్ చేద్దాం. దేనికైనా లైన్సే ఫ్రెండ్స్, లైన్స్ ఇలా ఈ కొమ్మలు. మనం చూసి వేసే డిజైన్ కన్నా ఇలాగా నచ్చింది వేస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మనం చూసేసేది పర్ఫెక్ట్గా ఉన్నది చూసుకొని వేస్తూ ఉంటాం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన డిజైన్ ఎలానో బాగోదు. ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో అందుకే మనం కంపేర్ చేసుకోకుండా మనం ఇలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డిజైన్ ఎక్కడ కనబడవు కూడా నెట్లో గట్రా, ఎందుకంటే మనకు నచ్చినవి వేసుకుంటాం కాబట్టి. ఎవరు కంపేర్ చేయలేరు మన డిజైన్ని దేంతో కూడా, అలా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను వెరైటీగా చిన్న మ్యాంగోస్ వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఎస్ పెట్టి కొంచెం కొమ్మివ్వడం. ఇప్పుడు ఒక్కొక్క మ్యాంగోకి ఇలా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పార్టీషన్ తీసుకొని అన్నీ ఇలా సింపుల్గా ఇలా కర్వ్స్ పెట్టి ఫిల్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 2 ఫింగర్స్కి ఒక 80% డిజైన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ 3 ఫింగర్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం సపరేట్ చేసాం కదా, దీనికి వేరుగా ఒక లైన్ గీద్దాం. ఓకే,
డిజైన్ ఎలా వస్తుందో ఏంటో అని నాకే భయంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఏదో నింపుకొని వెళ్ళిపోతున్నాను హ్యాండ్ మొత్తం. నీట్గా వస్తుందని అనుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుందా అని. ఫైనల్లీ మన హ్యాండ్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టిప్స్ అన్ని ఫిల్ చేయాలి. నాకైతే 8 మినిట్స్ పట్టింది నియర్లీ. ఎంత టైం ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసానా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ హ్యాండ్ మొత్తం ఫిల్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.